వెల్కమ్ టు శరణ్య టీవీ. ఆలస్యంగా వెలుగు చూసిన కుల రాజకీయ అహంకార ధోరణి తాడికొండ మండల పరిధిలోని బేజాతపురం గ్రామంలో గత గురువారం వేరే సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు తాడికొండ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బాదినేని వెంకట్రావుపై వారి యొక్క అక్కసుతో వెంకట్రావు ఇంటి మీద దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రాజకీయంగా సామాజిక సేవలు అమలు చేయడంలో గాని వ్యాపారపరంగా ఎదుగుదలను చూడలేక కాపు సామాజిక నన్ను వేరే సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన వారు నాపై అనవసరంగా దాడి చేసి గాయపరిచారని మీడియా వారికి వారి బాధను వివరించారు. తాడికొండ మండల పరిధిలోని బేజాతపురం గ్రామంలో గురువారం సాయంత్రం జనసేన పార్టీ తాడికొండ మండల ఉపాధ్యక్షుడు బాదినేని వెంకట్రావుకు బేజాతపురం గ్రామ సామాజిక వర్గానికి సంబంధించిన విభేదాల వలన లేదా పార్టీ పరంగా కానీ ఆయన మీద కొందరు వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం బాధితుడు బాదినేని వెంకట్రావుతో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము. సార్ వెంకట్రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. శరణ్య న్యూస్ వారికి. ఓకే సార్. సార్ ఏంటి సార్ అసలు ఏం జరిగింది? జరగటానికి మీ మీద ఏంటి ఒత్తిడి జరగటానికి వాళ్ళు దాడి చేయటానికి గల కారణాలు ఏమిటి? నేను ఉచిత పత్తి వ్యాపారస్తునండి. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ పత్తి వ్యాపారంలోనే నిమగ్నమై ఉన్నాను. 3 సంవత్సరాల నుంచి మా గ్రామంలో నేను చేసుకుంటూ ఉన్నాను. అంతకుముందు పాత వాళ్ళు నేను లేనప్పుడు వాళ్ళ వ్యాపారం ఎలా ఉందో ఏందో నాకైతే తెలియదు. నేను వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే క్యాష్ టు క్యాష్, రైతు పత్తి అమ్మాడంటే స్పాట్లో సాయంత్రానికి డబ్బు కట్టే విధానాన్ని నేను ఆ విధానాన్ని ఎంచుకొని రైతుకి మేలు చేసేలాగా నా వ్యాపారం సాగిస్తూ ఉన్నాను. పాత వాళ్ళకి ఆ రకంగా చేసుకోవటానికి వెసులుబాటు లేక నా మీద ఈర్ష్య పెంచుకొని కొంతమంది మందుబాబుల్ని ప్రోత్సహించి గత గురువారం సాయంత్రం నా మీద దాడి చేయటం జరిగింది. ఆ దాడి వెనుక ఎవరైనా హస్తం ఉందని మీరు భావిస్తూ ఉన్నారా? లేకపోతే ఇది వ్యాపార పరంగానే దాడి జరిగిందని అనుకుంటున్నారా? లేకపోతే ఈ పార్టీ పరంగా అనుకుంటున్నారా? లేదా సామాజిక వర్గంగా మీ మీద ఏమైనా దాడి చేయడం జరిగింది అనుకుంటున్నారా? పార్టీ పరంగా అంటే నేను జనసేన పార్టీని ఫస్ట్ మా గ్రామంలో ధైర్యంగా జనసేన పార్టీ జెండా కట్టినండి. నేను కొంతమంది టీమును తయారు చేసుకున్నాం. అది వేరే సామాజిక వర్గం వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ బలంగా నేను పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ ఉనికిని మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నేను ఇది చాటడం జరుగుతుంది. ఆ కోణంలో చూసుకుంటే కొంత అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ జనసేన పార్టీని వీడు బలపరుస్తున్నాడు అనే కోణం ఉంది. సామాజిక వర్గ పరంగా ఎక్కువగా ఉంది. సామాజిక వర్గ పరంగా ఇతను ఎదగటానికి వీల్లేదు, ఇతను కాపు సామాజిక వర్గానికి చెందినోడు కాబట్టి మన మీద ఇతను పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇతను ఎదగకూడదు అనే కోణమే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. దీని వెనకమాల పెద్ద ర్యాకెట్ ఉంది. ఈ పెద్ద ర్యాకెట్ ఉంది దీని వెనకమాల. నిన్న స్టేషన్లో రాకముందు ఒక వ్యక్తి ప్రవేశించాడు. ఆ స్టేషన్లోకి రాకముందు వరకు వ్యాపార శత్రుత్వమే అనుకున్నాను, కానీ ఇది వ్యాపార శత్రుత్వం కాదు. సామాజిక వర్గ అణగదొక్కే ధోరణితోటి అవలంబించి నన్ను అంతమొందించడానికే ప్లాన్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి సామాజిక వర్గ అణిచివేత ధోరణితో వాళ్ళు ముందుకెళ్తున్నారు నా మీద. రెండోదండి, ఇప్పుడు సామాజిక వర్గంగా అనగదొక్కాలనే ఆలోచన మీదే వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారని చెప్పారు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు? వాళ్ళు ప్రస్తుతానికైతే పక్కా తెలుగుదేశం పార్టీ వాళ్ళండి. మా గ్రామ సర్పంచ్ నిన్న నేను పోలీస్ స్టేషన్లో ఎదురుపడ్డాం. అతని గెలుపుకి నేను ఎంతో కృషి చేశాను. ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు అతని గెలుపుకి నేను ఎంత తోడ్పడ్డాను, ఎంత కృషి చేశాను అనేది. నిన్న పోలీస్ స్టేషన్లో నా మీద దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టడానికి, వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడు. ఈ కార్యక్రమంలో నేను ఎదురుపడ్డా కానీ ఏంది వెంకట్రావు అనే మాట మాట్లాడలేదంటే నేను ఏ విధంగా భావించాలండి? అణగదొక్కే విధంగా భావించాలా? ఈ దాడికి కుట్ర నువ్వే పన్నావని భావించాలా? ఏమనుకోవాలి? నేను కనీసం పలకరింపు లేదు. నేను నువ్వు మాట్లాడుకున్నది ఏమీ లేదు, అరుచుకున్నది ఏమీ లేదు. ఇద్దరం ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళమే. ఇప్పుడు 4-5 నెలల నుంచి మాట్లాడుకోవట్లేదు. మనం ఏం తగువాడుకోలేదుగా.
నీ ఆస్తి నేనేం తీసుకోలేదు, నా ఆస్తి నువ్వేం తీసుకోలేదు. ఎందుకు నిన్న ఇంత దెబ్బ తగిలి బాధల్లో ఉండగాని చిన్న ఓదార్పు ఎందుకు చేయలేకపోయావు? నా మీద దాడి చేసిన వాళ్ళని ప్రోత్సహించడానికి నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చావు, వాళ్ళని విడిపించడానికి వచ్చావు, కానీ నేను పనికి రాలేదు అంటే అర్థం ఏంది? ఈడు ఎదగకూడదు, ఈ సామాజిక వర్గాన్ని అణిచివేయాలి అనే ధోరణితో నువ్వు ముందుకెళ్తున్నావు. ఇప్పుడు మామూలుగా రాజకీయ పరంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ఏకదాటిగా నడవాలనే ఆలోచన అధిష్టానం ఉంది. మరి ఇక్కడ బేజాతపురంలో మరి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని కలుపుకోకుండా ఏమన్నా వ్యతిరేక ఆలోచనలు చేస్తూ ఉన్నారా? ఎందుకని మిమ్మల్ని కలుపుకోవటం లేదు? కారణాలు ఏమిటి? మరి అది నాకైతే అర్థం కావట్లేదండి. ఇంతవాటికి ఇప్పుడు మా నాయకుడు ప్రకటించిన తర్వాత దాదాపు 3 నెలల నుంచి చంద్రబాబు గారు జైల్లో ఉన్న కాడి నుంచి మా నాయకుడు ఎమ్మటే వెళ్ళటం, ఆయన చంద్రబాబుకి మద్దతు తెలపటం, ఆ తర్వాత మేము కలిసి కొన్ని ఉమ్మడి కార్యక్రమాలు పార్టీ పరంగా చేశారు. కానీ గ్రామ స్థాయిలో ఇంతవాటికి వాళ్ళు మా దగ్గరకు వచ్చి చేసింది ఏమీ లేదు, మేము వాళ్ళ దగ్గరకు పోయి కార్యక్రమాలు చేసింది ఏమీ లేదు. మరి వాళ్ళకి కలుపుకునే ఉద్దేశం ఉంది అనుకున్నప్పుడు నిన్న మా గ్రామ సర్పంచ్, ఆయన తెలుగుదేశం నాయకుడే కదా, నన్ను పరామర్శించాలిగా ముందు పార్టీ పరంగా అయినా కానీ కులపరంగా అయినా కానీ నన్ను పరామర్శించలేదు. మరి ఇది దేనికి దారితీస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇది రాజకీయ పరంగా కాకుండా కేవలం సామాజిక పరంగానే దెబ్బతీయటానికి ఇది చేశారని భావిస్తూ ఉన్నారా మీరు? ఈ రెండూ ఉండయండి కారణాలు. సామాజిక వర్గ పరంగా కూడా అణగదొక్కటానికి, వ్యాపార పరంగా అణగదొక్కటానికి ఈ 2 కారణాలు బలంగా ఉన్నాయి. ఇది పెద్ద కుట్ర జరుగుతుంది. నా ప్రాణానికి, నా కుటుంబానికి ఏది జరిగినా ఈ గ్రామ సర్పంచే కారణం. ఈ గ్రామ సర్పంచి, ఈ సాంబ, ఈ బొమ్మిశెంటి సాంబ, వడ్లమూడి వెంకట్రావు, వడ్లమూడి త్రినాథ్, వీళ్ళు ముగ్గురిని ప్రోత్సహించి నా మీద దాడి చేయించింది ఈ గ్రామ సర్పంచే. నేను 100కి 100 బలంగా నమ్ముతున్నాను. నిన్న పోలీస్ స్టేషన్లో అతను ఎదురుపడి అతని బిహేవియర్ చూసిన తర్వాత నేను ఇక ఆగకూడదు, నేను ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే నిర్ణయంతో నన్ను పరామర్శించాలిగా ముందు పార్టీ పరంగా అయినా కానీ కులపరంగా అయినా కానీ నన్ను పరామర్శించలేదు. మరి ఇది దేనికి దారితీస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇది రాజకీయ పరంగా కాకుండా కేవలం సామాజిక పరంగానే దెబ్బతీయటానికి ఇది చేశారని భావిస్తూ ఉన్నారా మీరు? ఈ 2 ఉండయండి కారణాలు. సామాజిక వర్గ పరంగా కూడా అణగదొక్కటానికి, వ్యాపార పరంగా అణగదొక్కటానికి ఈ 2 కారణాలు బలంగా ఉన్నాయి. ఇది పెద్ద కుట్ర జరుగుతుంది. నా ప్రాణానికి, నా కుటుంబానికి ఏది జరిగినా ఈ గ్రామ సర్పంచే కారణం. ఈ గ్రామ సర్పంచి, ఈ సాంబ, ఈ బొమ్మిశెంటి సాంబ, వడ్లమూడి వెంకట్రావు, వడ్లమూడి త్రినాథ్, వీళ్ళు ముగ్గురిని ప్రోత్సహించి నా మీద దాడి చేయించింది ఈ గ్రామ సర్పంచే. నేను 100కి 100 బలంగా నమ్ముతున్నాను. నిన్న పోలీస్ స్టేషన్లో అతను ఎదురుపడి అతని బిహేవియర్ చూసిన తర్వాత నేను ఇక ఆగకూడదు, నేను ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే నిర్ణయంతో నేను మీడియా ముందుకు వచ్చేట్టు జరిగింది. ఇప్పుడు మామూలుగా అసలు గొడవ ప్రారంభం ఎట్లా జరిగిందండి? గొడవ జరగటానికి కారణం ప్రారంభం? మేము అయితే ఉదయం 9 గంటలకు గుంటూరు వెళ్ళాం సార్, పత్తిలోడు ఎత్తుకొని. నేను కండ్రక దగ్గర మల్లెతోట చూసుకొని, కండ్రకలో నాకు వ్యవసాయ భూమి ఉంది, అక్కడ మల్లెతోట దగ్గరికి 15 రోజులు అయింది పోలేదని మల్లెతోట దగ్గరికి 9:30 అప్పుడు ఇక్కడ ఊళ్ళో నుంచి బయలుదేరి లోడ్ ఎత్తుకున్నాడు మా అబ్బాయి. నల్లబోడు హౌసింగ్ బోర్డు దగ్గర పత్తి మిల్లులో బండి అన్లోడ్ అయిన క్రమంలో మా అబ్బాయికి కూడా ఒక చిన్న గాయం జరిగింది. ఆ గాయం గురించి చెప్పుకుంటూ మా దిమ్మె మీద కూర్చున్నాం గుంటూరు నుంచి వచ్చి. 8:30 ప్రాంతంలో, సాయంత్రం పూట 8:30 ఆ టైంలో మేము ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, అసలు ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రోడు ఈ వ్యాన్ తోలటం ఏంది, అసలు చదువుకొని ఉద్యోగానికి వెళ్ళాలి కదా, నువ్వు అసలు ఈ రకంగా ఉండటం వల్లే కదా మనకి ఇలా జరిగింది అని బాధపడుతూ ఉన్న క్రమంలో ఈ బొమ్మిశెట్టి సాంబ అనే అతను వీళ్ళు వదిలిన తురుపు మొక్క, వాడు ఒక రౌడీ షీటర్ లాగా ఈ గ్రామంలో ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడే కాదు, నా మీదే కాదు, ఇంతకుముందు కూడా 2-3 తగులు ఇతను పెట్టుకున్నాడు. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసులో కూడా ఉన్నాడు ఇతను, ముఖ్య పాత్రధారి ఒక అమ్మాయి కిడ్నాప్ కేసులో కూడా. ఇతన్ని ఇప్పుడు జోకర్గా వాడుకొని వాళ్ళు బాగానే ఉంటున్నారు. పక్క కులాన్ని ఉసుగొలిపి ఎవరైతే వాళ్ళ దారిలోకి రారో, ఎవరైతే వాళ్ళ మాట వినరో వాళ్ళ మీద టార్గెట్ చేసి గురిపెట్టి
సూటుపోటు మాటలంటూ నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను దుర్భాషలాడాడు. మీ ఇంటి మీదకే బజార్లో ఎక్కడ కాకుండా మీ ఆవరణలో మీ ఇంట్లో మీ అరుగు మీద మీరున్నప్పుడే మీ ఇంటి మీదకే వచ్చి దాడి చేయటం జరిగిందా? మా ఇంటి దగ్గరికే వచ్చి బండి ఆపి దుర్భాషలాడాడు. బండి సెంటర్ స్టాండ్ వేసి ఆవుతూనే దిగే క్రమంలో పడిపోయేటట్టున్నాడు. ఫుల్లుగా మద్యం సేవించి, వడ్లమూడి త్రినాథు, బొమ్మిశెట్టి సాంబశివరావు ఫుల్లుగా మద్యం సేవించి బొమ్మిశెట్టి సాంబశివరావు ముందు వచ్చాడు. ఇతను గొడవ పెట్టుకునే క్రమంలో ఇతను ప్రీ శిష్యులు వాళ్ళ ప్రీ శిష్యుడు ఇతను. వీళ్ళు ముగ్గురు, వీళ్ళంతా ప్రెసిడెంట్కి కోవర్ట్లు అండి. మా గ్రామ సర్పంచ్కి వీళ్ళు ముగ్గురు కోవర్ట్లు. అతను కారు డ్రైవర్గా వాడుకొని, ఇప్పుడు ఈ సాంబ అనేవాడు కేసులు ఉన్నాయి అనుకోండి, నేను చెప్పినట్టు వింటాడు కదా. అదే అతని మీద కేసు లేదనుకోండి, వాడిని ఏదో కేసులో ఇరికించటం, వాడిని వాడుకోవటం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అది వాళ్ళు తెలుసుకోవాలా. ఎందుకు నేను బదిని వెంకట్రావు మీద దాడికి వెళ్ళాను, నేను చేసింది తప్పు కదా, అతను వ్యాపారం నేను చేయట్లేదు కదా, చేస్తుంది వేరే అతను కదా, వేరే అతని వల్ల నేను ఎందుకు ఇబ్బంది పడాలి అనేది బొమ్మిశెట్టి సాంబశివరావు తెలుసుకోవాలా. సాంబ అనేవాడు తెలుసుకోవాలా. నేను దాడి చేయటం తప్పు కదా, నిన్న ఎస్సీ గారి ముందు నేను అన్నయ్యను కొట్టడం తప్పే అని ఒప్పుకున్నాడు. నాకు తప్పు జరిగిపోయిన తర్వాత ఉపయోగం ఏముంది? 54 సంవత్సరాల వయసులో ఒక 30 సంవత్సరాల వాడి దగ్గర ఒక తాడికొండ మండల ఉపాధ్యక్షుడికే దిక్కు లేకపోతే ఒక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంది గ్రామంలో అని నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు మీ ఇంటి మీదకి వచ్చేసి దుర్భాషలాడటమే జరిగిందా? వాళ్ళు చేతులు చేసుకోవటం కానీ మిమ్మల్ని ఏమన్నా అటకాయించి దెబ్బలు కొట్టడం కానీ ఇటువంటి ఏమన్నా జరిగిందా? స్టార్టింగే నా ముక్కు మీద కొట్టారండి. పూర్తిగా బాగా ముక్కంతా ఇదిగో చూడండి, ఈ ఏరియా అంతా ఇప్పటికి ఇది 3వ రోజు. ఇది ఎంత వాపుతోటి ఉందో అనేది మీకు అర్థమై ఉంటుంది. ఈ ముక్కంతా వాసిపోయి 2 రోజులు బ్లీడింగ్ ఆగలేదు. ఈ షర్ట్ మొత్తం ఇదంతా ఈ కర్చీపు చూడండి ఎన్ని రక్తపు మరకలు. ఇవన్నీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళామండి. ఇదంతా రియలు. ఇదంతా రియల్ అండి. ఈ రకంగా వాళ్ళు మద్యం సేవించి దాడి చేసి ఒక ఆడకూతుర్ని కూడా వ్యవస్థను చేశారు. బాధ అది. నన్ను కొట్టినందుకు కూడా నాకు బాధ కాదు. నన్ను కొడుతున్న క్రమంలో ఈ ఆడకూతురు అడ్డం వచ్చింది. ఎందుకయ్యా మీరు ఆ అబ్బాయి మీద దాడి చేస్తారు, ఆ అబ్బాయి ఏం చేశాడు, నీకు సంబంధం లేదుగా సాంబా, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు తాగిగుండావు అని ఆ అమ్మాయి వారిస్తుంది. అతన్ని వారిస్తున్న క్రమంలో కూడా ఆ అమ్మాయి చీరలాగి, మేము ఆ వీడియో తీయలేదు కదని మా వాళ్ళు అందుబాటులో లేక తీయలేదు, లంగా జాకెట్ మీద ఉండిపోయింది పాపం. ఒక 2 నిమిషాల పాటు జాకెట్ అంతా చించేశారు. చించి అది అంతే పోలీస్ స్టేషన్ తోటి సిఐ గారికి ఎస్ఐ గారికి చూపించాం. ఈ అమ్మాయిని కొడుతుంటే ఈ అమ్మాయి భర్త వచ్చాడు, ఆయన్ని కింద పడేశారు. అతను ఆస్తమా పేషెంట్. అతన్ని 2 సార్లు కింద పడేస్తే ఈ రోజుకి అతను మనిషి కాలేకపోయాడు, ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. అంటే అర్థం ఏందండి? నన్ను కొట్టండి, నన్ను కొడుతున్నారని అడ్డు వచ్చిన వాళ్ళని కూడా మీరు కొట్టారంటే సామాజిక వర్గ అణిచివేత ధోరణ కాదా? ఇది ఖచ్చితంగా సామాజిక వర్గ అణిచివేత ధోరణి. మేము చెప్పిందే మీరు వినాలరా, మీరు బానిసలుగానే ఉండాలరా అనే ధోరణితోటే ఇది ఉందని నేను అనుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడు మీకు ఇదైపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు ఏం చెప్పారండి? పోలీసు వారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మేము ఉన్న రిపోర్ట్నంతా వాళ్ళు సిఐ గారు ఏమంటే వచ్చి ఇక్కడ ఏం జరిగిందనేది, మేము ఆ టైంలో పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఆయన మా గ్రామం వచ్చారంట. తర్వాత మాకు తెలిసింది. ఎమ్మటే రెస్పాండ్ అయ్యారు, ముద్దాయిలను పిలిపించారు. ఆటోమేటిక్గా స్టేషన్ బెయిల్ అనేది ఈరోజు కామన్ కదండి, 4-5 దాకా ఉంచుతారు. స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఏముందిరా కేసు పెట్టుకున్నారు, మేము హీరోలాగా తిరుగుతున్నాం అన్న భావంతో తిరుగుతున్నారు వాళ్ళు. మీరు కేసు పెట్టి మమ్మల్ని ఏం చేస్తారా, మరి మమ్మల్ని ఏం బిగుతారా, మాకు హై రికమెండేషన్లు ఉన్నాయి, మాకు గాడ్ ఫాదర్లు ఉన్నారు, మీరేం చేయగలుగుతారు అనే ధోరణితోటే వాళ్ళు ఉన్నారు. ఏ గాడ్ ఫాదర్లు ఉండా, ఏ హై రికమెండేషన్లు ఉండా, మా సామాజిక వర్గం కూడా బలమైన సామాజిక వర్గం. మా నాయకుడి దృష్టికి కూడా ఇది నేను తీసుకెళ్తాను. గ్రామ స్థాయిలో ఈ రకంగా జరుగుతుంది, ఒక జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని అణిచివేసే ధోరణి ఇది జరుగుతుంది అని గ్రామాధ్యక్షుడు మా నాయకుడి దృష్టికి కూడా నేను ఇది బలంగా తీసుకెళ్ళగలుగుతాను. నేను ఇప్పుడు వరకు పార్టీ పరంగా దీన్ని తీసుకెళ్లాలని నేను ఆలోచించలేదు. ఎప్పుడైతే మా గ్రామ సర్పంచ్ పోలీస్ స్టేషన్లో ఎంటర్ అయ్యి ఒక పలకరింపు, ఒక ఓదార్పు లేకుండా వన్ సైడ్గా వెళ్ళాడో
అప్పుడే ఇది పార్టీ పరంగా అణగదొక్కాలి, సామాజిక పరంగా అణగదొక్కాలనే ఉద్దేశం దీంట్లో బలంగా ఉంది కాబట్టే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది.